హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్. ఈరోజు మనం టమాటా, కొత్తిమీర అలాగే పండు మిరపకాయలతో పచ్చడి తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామనండి. టమాటా, కొత్తిమీర, పండు మిరపకాయల పచ్చడికి కావాల్సినవి తరిగిన టమాటా ముక్కలు, అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, అదేవిధంగా పండు మిరపకాయలు నేను ఒక 20 వరకు తీసుకున్నాను. పెద్ద సైజు టమాటాలు ఒక 5 తీసుకున్నానండి. అదేవిధంగా కొంచెం పల్లీలు, నూనె, పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, రుచికి సరిపడా ఇంగువ. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో ఒక 2 చెంచాల నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత పల్లీలను వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని పల్లీలు వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవటం వల్ల పల్లీలు లోపల వరకు వేగి కమ్మగా ఉంటాయి. మనం హైలో పెట్టేసుకోవడం వల్ల మాడిపోతాయి తప్ప కమ్మదనం రావన్నమాట. అందుకని సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోండి. పల్లీలు వేగిపోయిన తర్వాత వాటన్నింటినీ మనం ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ టమాటా పచ్చడి ఎంత బాగుంటుందో. ఇప్పుడు అందులోనే జీలకర్ర, ఆవాలు వేసుకొని కొద్దిగా ఆవాలు చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒక్క 2 నిమిషాలు అలా తిప్పితే సరిపోతుంది. అందులో ముందుగా మనం తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు కలిపిన తర్వాత ఒక్క 10 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిపోతాయి అన్నమాట. టమాటా చాలా తొందరగానే మగ్గిపోతుంది కదండి. స్టవ్ కట్టేసుకొని ఈ మగ్గిపోయిన టమాటా ముక్కలన్నింటినీ కూడా మనం ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. టమాటా పచ్చడి తయారీ విధానం చూస్తున్నాం మనం. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఇంకొక 2 చెంచాల నూనె వేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి పండు మిరపకాయల్ని అందులో వేసుకుని అవి కాస్త చిటపటమనే వరకు వేయించుకోవాలి. ఘాటు ఎక్కువగా ఉంటుంది కనుక నేను మూత పెడుతున్నాను. ఒక్క 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే పండు మిరపకాయలు కాస్త ఈ విధంగా మగ్గి ఉంటాయన్నమాట. చిటపట్లాడటం కూడా తగ్గుతుంది. ఇందులోనే మనం ముందుగా తరిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఫ్రెష్గా ఉంటే పచ్చడి ఇంకా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో కొద్దిగా వాడింది, కానీ రుచి మాత్రం అద్భుతంగానే ఉంది. పచ్చడి బాగా కలిగి పెట్టుకుని శుభ్రంగాను ఇందులోనే మనం పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా వేసేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు నేను ఉజ్జాయింపుగా వేస్తున్నాను. మీ రుచికి అభిరుచికి తగ్గట్టుగా మీరు ఉప్పుని సరి చేసుకోవచ్చు. కాసేపు మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ విధంగా కొత్తిమీర దగ్గర పడుతుంది. చూస్తున్నారు కదా. కొత్తిమీర అలా వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగా మగ్గిపోయి ఉంటాయి. చిటపట్లాడడం కూడా తగ్గి పేలకుండా ఉంటాయి అవి కూడాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలను మిక్సీలో వేసుకుని కాస్త బరకగా ఒక్క రౌండ్ వేసుకోవాలన్నమాట. ఎక్కువగా తిప్పనవసరం లేదు, కొద్దిగా అంతే. వెనక్కి తిప్పితే కనుక మనం మిక్సీని స్పీడ్గా తిరగకుండా కాస్త బరకగా నలుగుతుంది. మనం స్పీడ్గా తిప్పేసామనుకోండి ముద్దలైపోతుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా బరగ్గా అయిన తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి కొత్తిమీర అలాగే
పచ్చిమిరపకాయ పళ్ళు కూడా వేసుకొని మనం కాస్త కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మిక్సీని 1, 2, 3 నెంబర్ల వైపు కాకుండా ఇటు వెనక వైపుకు తిప్పితే కనుక, అంటే పుష్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆ అటువైపు తిప్పితే కనుక మనం కొంచెం వేడున్నా కూడా మొహం మీదకి రాకుండా కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు. కాస్త మిక్సీ చేసి చూడండి. ఈ విధంగా బరకగా చేసుకున్న తర్వాత ఇలా బరకగా ఉంటే సరిపోతుంది, కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా మనం మగ్గించి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకొని శుభ్రంగా టమాటా ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇన్నిసార్లు చెప్తున్నాను కాదు కానివ్వండి, ఈ టమాటా పచ్చడి మాత్రం అద్భుతంగా ఉంటుందన్నమాట. మూత పెట్టేసుకుని ఒక్కసారి చూడండి, నేను వెనక్కి తిప్పుతున్నాను. ఆ విధంగా ఆగి మిక్సీ రౌండ్స్ వేసుకోవాలన్నమాట. ఒకేసారి తిప్పేస్తే గడాలు మన మొహం మీదకి వచ్చేస్తుంది పచ్చడి అంతా కూడాను. కాస్త గోరువెచ్చగా ఉందిగా, ఆ కారణం వల్ల కాస్త వెనక్కి మిక్సీని ఆడుకుంటూ ఇలా కచ్చా పచ్చాగా ఆడుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, అసలు మిక్సీ మూత తీయగానే ఎంత మంచి సువాసన వచ్చిందంటే పచ్చడి మాటల్లో చెప్పాలని చూస్తున్నారా. అసలు పచ్చడి చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం బాండి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో నూనె వేసుకుని వేడెక్కిన తర్వాత కాస్త మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని రుచికి సరిపడా ఇంగువను కూడా ఇందులో వేసుకొని ఇంగువ వాసన బాగా వచ్చే విధంగా, అంటే ఇంగువ బాగా వేగే విధంగా వేయించుకోవాలి. కాగుతున్న నూనెలో ఇంగువ వేసిన వెంటనే కూడా ఎంత మంచి సువాసన వస్తుందంటే ఆ ఇంగువ వాసన ఇల్లంతా పట్టి చాలా అంటే చాలా 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 అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇలా వేగిన పోపులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఈ టమాటా పచ్చడిని అంతటిని వేసేసి దీనిని బాగా నూనెలోని ఇంగువ అంతా కూడా పచ్చడికి పట్టే విధంగా మనం కలుపుకోవాలన్నమాట. ఇలా నూనె ఎక్కువైందేమో అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు చూస్తుండే, కానీ ఏమీ ఎక్కువ అవ్వదండి. ఈ పచ్చడి అంతా కలిపేసరికి మనం అందులో ఉన్న నూనె అంతా కూడా పచ్చడి పీల్చేసుకుంటుంది అనమాట. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా నేను తొందరగా కలుపుతున్నాను అనుకోకండి. ఇలా కలపకపోతే కనుక మనం స్టవ్ని సిమ్లో పెట్టుకున్నా కూడా అది అడుగంటేస్తుంది అడుగున. ఎందుకంటే టమాటాలు బాగా మెత్తగా నలిగి ఉన్నాయి కదా, అందువలన కొంచెం వేడిగా ఉన్నా కూడా అడుగంటుతుంది అనమాట. అందువల్ల నేను గబగబా కలుపుతున్నాను. ఈ విధంగా బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ పచ్చడి కనుక మనం వేడి అన్నంలో కాచిన నెయ్యి వేసుకుని కలుపుకు తింటూ ఉంటే ఉంటుంది చూడండి. అబ్బా, సూపర్ అంటే సూపర్. పచ్చడి అద్భుతంగా వచ్చింది సుమి.